బాగున్నారా? మీరు ఎలాగున్నారండి? కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి తప్పకుండా. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే మీకు అందరికీ కూడా చాలా 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 యూజ్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీకి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏ ఫ్యామిలీకైనా కుటుంబంలో అయినా ఏ కుటుంబంలో అయినా సమస్యలు అంటూ రావడం అంటూ సహజం. అది వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రియాక్ట్ అయితే దానికి మనకు తగ్గ సొల్యూషన్ అంటే దొరుకుతుంది. ఈ వీడియో నేనైతే ఒక వీడియో చేశానండి. అండ్ అలాగే మనకి మంచి చేసే వాళ్ళని మనం ఎలా చూసుకోవాలి, అలాగే మనకి చెడు చేసే వాళ్ళని వాళ్ళకి ఎలా గుణపాఠం చెప్పాలి, ఎలా గుణపాఠం చెప్తే వాళ్ళకి తగిన రీతిలో వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి అది కూడా వీడియో చేశాను. సో గైస్, మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు వీడియో కంటిన్యూస్గా చూసి అది క్లియర్గా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరైతే చూడండి. ఓకే, అయితే మనం ఒకసారి వీడియోలోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఒక తాతగారు ఉన్నారు. ఆ తాతగారికి 10 మంది మనవలు ఉన్నారనమాట. ఆ మనవలతో తాతగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు ఒక విషయం. అమ్మా, నా గడియారం రాత్రి ఎక్కడ పెట్టిస్తానో కనిపించట్లేదు, కొంచెం మీరు అందరూ వెళ్ళి వెతికి పెడతారా అని చెప్పి తాతగారు అడిగారు. అప్పుడు మనవలందరూ ఇంట్లోకి వెళ్ళి ఆ గడియారం ఎక్కడ ఉందో మొత్తం ఇల్లంతా కూడా వెతికారన్నమాట. పిల్లలకి ఎవ్వరికి కూడా గడియారం ఎక్కడున్న విషయం మాత్రం తెలియలేదు. మళ్ళీ తిరిగి వచ్చి తాతగారండి గడియారం మాకు కనిపించలేదండి, మీరు ఎక్కడ పెట్టారో తెలియలేదండి అని చెప్పేసి అన్నారు. అందులో ఒక అమ్మాయి ఆడపిల్ల ముందుకొచ్చి, తాతగారండి నాకు ఒక ఛాన్స్ ఇస్తారండి, నేను వెళ్ళి నెతికి పెట్టి తీసుకొస్తాను అని చెప్పేసి అన్నది. సరేలే అమ్మ, వెళ్ళి అయితే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నానని చెప్పి తాతగారు చెప్పడంతో పాప ఇంట్లోకి వెళ్ళి ఆ గడియారం కోసం తలుపులన్నీ వేసి కిటికీ తలుపులు కూడా మూసివేసి ఒకసారి కళ్ళు మూసుకొని ఆ గడియారంలోంచి వచ్చే శబ్దాన్ని గమనించింది అనమాట. అంటే గడియారంలోంచి వచ్చే శబ్దం టిక్ 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 అని వస్తుంది కదండి, అలా శబ్దం వచ్చినప్పుడు కనిపెట్టింది అనమాట. అప్పుడు ఆ పాపకి గడియారం ఎక్కడ ఉన్నదో తెలిసిందనమాట. అప్పుడు ఆ ఊపున పరిగెట్టుకుని తాతగారి దగ్గరికి వచ్చి, తాతగారండి ఇదిగోండి నాకు దొరికిందండి గడియారం అని చెప్పి ఆ పాప చెప్పింది అనమాట. ఆ పాప చెప్పడంతో తాతగారు అడిగారు, అమ్మా మీరు అందరూ వెళ్ళినప్పుడు కనిపించలేంది, నీకెలా కనిపించింది తల్లి అని చెప్పి అడిగారు. ఆ పాప వెంటనే సమాధానం ఇచ్చింది. ఏమని ఇచ్చింది? తాతగారండి, ఇందాక మేము అందరం వెళ్ళాము, అప్పుడు అందరూ వెళ్ళడం శబ్దంతో మాకు ఎక్కడుందో కూడా గడియారం తెలియలేదు. ఇప్పుడు నేను ఒంటరిగా వెళ్తే సింగిల్గా ఉంటే కనుక నాకు వెళ్తే తెలుస్తుంది అనేసి నేను లోన గదిలోకి వెళ్ళి మొత్తం కిటికీలన్నీ మూసివేసి తలుపుని వేసి ఒకసారి కళ్ళు మూసుకున్నానండి. కళ్ళు మూసుకుంటే గడియారంలోంచి వచ్చే శబ్దం వల్ల నేను ఎత్తుకు పెట్టానని చెప్పేసి అన్నారనమాట. దాంతో తాతగారు ఆ అమ్మాయి తెలివితేటలకి ఆశ్చర్యపోయారనమాట. సో ఇది మీకు ఎలాగ అర్థమైంది చెప్పండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, సమస్యలు అనేది అందరికీ వస్తాయి. సమస్య వచ్చినప్పుడు మనం ఆవేశంలో మాత్రం ఎప్పుడు కూడా డిసైడ్ చేసుకోకూడదు. ఇది కరెక్ట్, ఇది రైట్ అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఏదైనా ఒక సమస్య వస్తే కనుక ఒకసారి మనం కూర్చొని కొంతసేపు సమయం అంటూ దాన్ని కేటాయించుకుని మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచనకు రావాలి. అంతగా మనకి ఈ సమస్యకంటూ పరిష్కారం దొరకకపోతే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఎంతో మన మంచి కోరే ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ని కూడా అడిగి వాళ్ళ నిర్ణయాలు కూడా తెలుసుకొని, సో అయితే ఎలాగైతే నాకు పర్ఫెక్ట్గా ఉంటాను, నాకు కరెక్ట్గా పరిష్కారం అంటే దొరుకుతుందని చెప్పేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పేసి ఈ కథ చెప్పానమాట. నెక్స్ట్ ఏంటంటే మీరు చూద్దురు కానీ, నా దృష్టిలో మీరంతా కూడా ఇలాగే ఉండాలి. మంచి చేసేటోడు ఎంత పేదవాడైనా మనం ప్రాణం పెట్టేసి అంతలా ఉండాలి. మనకి చెడు చేసేవాడు ఎంత గొప్పవాడైనా వాడి బతుకుని రోడ్డు మీద పెట్టి అడిగేయాలి. చెడువాడికి అనిపించాలి, ఏం బతుకురా బాబు నాది అని ఇలా అనుకోవాలి. ఒక తల్లికి పెళ్ళైన చాలా రోజులకి
సంతానం అంటూ కలగలేదు. ఆ పిల్లల కోసం చాలా పూజలు చేసింది, చాలా నోములు రాసింది. అలాగా చేయగా కొన్ని రోజులకి తల్లి కాబోతుందని తెలిసిందనమాట. తెలియడంతో చాలా ఆనందంగా ఆమె మనసు అంటూ నిండిపోయింది. కొన్ని రోజులకి ఆమెకి డెలివరీ అయ్యింది, ఒక బాబు పుట్టాడు. బాబుని కష్టపడి చదివించి పెద్ద చేసి, నా కొడుక్కి ఒక జోడీ కావాలి, పెళ్లి చెయ్యాలని చెప్పేసి పట్టుబట్టి తల్లి కొడుక్కి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులు కలిసి ఉన్నారు. ఆ వచ్చిన కోడలు, కొత్తగా వచ్చిన కోడలు 3 నెలలు 4 నెలలు అవుతుంది. తీర్థయాత్ర పేరుతో తల్లిని తీర్థయాత్రలకి ఇద్దరు కూడా సాగనంపారనమాట. సాగనంపిన తర్వాత ఆ తల్లి వచ్చేసరికి కొడుకు అమ్మ దగ్గరికి వచ్చి, తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ నీకు నేను విషయం చెప్పాలి అనగానే తల్లి ఆనందం పడిపోయిందనమాట. నా కొడుకు నా చేతికి మనవరాల్లో ఇస్తున్నాడేమో అని చెప్పి ఆనందంగా హ్యాపీగా ఉందన్నమాట. సంతోషపడిందనమాట. దాంతో కొడుకు నోటంట అలాంటి మాట వస్తుందనేసి ఊహించలేకపోయింది తల్లి. కొడుకు అన్నాడంట, అమ్మ నువ్వు ఇంటికి వస్తే కనుక నా భార్య వెళ్ళిపోతానంటుంది, తను ఉండదంట, నువ్వు వస్తే కనుక తను ఉండదంటమ్మా అని చెప్పేసి కొడుకు చెప్పాడు. దీంతో తల్లి ఆ కొడుకు అలా చెప్పగానే తల్లి మనసు భారం కింద అయిపోయింది, చాలా బరువు అయిపోయింది బాధతో. ఆ తల్లి అన్నదంట, బాబు నువ్వు సంతోషంగా ఉండు బాబు, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి, నువ్వు ఇంటికి వెళ్ళు బాబు, నేను ఎక్కడో దుక్కున ఉంటాను బాబు అని చెప్పేసి తల్లి వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట బతుకుతూ ఉన్నదన్నమాట. నా కొడుకు రేపు వస్తాడు, ఈరోజు వస్తాడని చెప్పి ఎదురు చూస్తూ వచ్చి తీసుకెళ్తాను ఆశతో బతికిందనమాట. కొడుకు కొన్ని రోజులకు తెలిసిన తర్వాత కొడుకు కనిపించిందంట, ఇటు భార్యని ఎదిరించలేక ఇటు తల్లిని దూరం చేసుకున్నాను, అది ఇలాంటి కొడుకు ఉండడం కన్నా చచ్చిపోవడం మంచిది అని చెప్పేసి కొడుకు కనిపించిందంట. కానీ తల్లిని బయట గెంటేసిన తర్వాత ఇప్పుడు ఆలోచించిన ప్రయోజనం ఉండదన్నమాట. అందుకనేసి మీకు అందరికీ కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ తల్లినంటూ బయటకు పంపకుండా ఎలా పరిష్కరించుకోవాలో, భార్యకి ఎలా నచ్చ చెప్పుకోవాలో మీరందరూ కూడా ఆలోచించండి. ఒక ఇంటికి ఒక కోడలు అడుగుపెట్టిన తర్వాత నుంచి కోడల మీద పెత్తనం చెల్లించడం అనేది కొంతమంది అత్తగారులకి సహజంగా వచ్చే ఆలోచనలే. దీంతో ఏంటంటే కోడలు ఏ పని చేసినా అది నచ్చలేదు, ఇది బాగలేదు అని చెప్పేసి అత్తగారు టార్చర్ పెడుతూ ఉండేది అనమాట. అలా టార్చర్ పెట్టగా కోడలు ఒక్కసారి తిరగబడ్డదనమాట. ఏమని, అత్తయ్య గారు నేను కూడా మీ కూతురు లాంటిదైనా కదండి, మీ కూతురిని చూసినట్టే నన్ను చూడొచ్చు కదండి, నేనేం చేసినా అమ్మ ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా చేయాలి అని చెప్పి నాకు చెప్పచ్చు కదా, నేర్పించచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు నాకు, నేను మీ కూతురిని కాదనే కనుగొనగా మీరు అలా చెప్తున్నారు, మీ కూతురు అయితే అలా చేస్తారండి అని చెప్పేసి ఒక మాట అడిగింది అనమాట. సో దీంతో అత్తగారులు ఏం తెలుసుకోవాలి, మన ఇంటికి కోడలు వచ్చినా అది మన కూతురితో సమానం, తను ఏం చేసినా అమ్మ ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా చెయ్యాలి అని మనం చెప్పుకోవడంలోనే ఉంటుంది, మన మాటలు చెప్పి విధానంలో ఉంటుంది, వాళ్ళు మన మాట వినిలా చేసుకోవాలన్నమాట. సో ఏంటంటే కోడలైనా కూతురైనా ఒకటేనండి. కూతురిని బాధ పెట్టడం ఎవరికి ఏ తల్లికి ఇష్టం ఉండదు కదండి, అలాగే కోడలు కూడా బాధ పెట్టకూడదు అనమాట. తనకు తగ్గ రీతిలో మనం చెప్పాలి, ఇలా చెయ్యాలమ్మా అలా చేయాలని చెప్పాలి. ఇదందరూ కూడా కొంతమంది అత్తగారులకి ఇలా టార్చర్ పెట్టి అత్తగారులకి అయితే చెప్తున్నానండి. ఇలా దీంతోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు గొడవలు ఆడుకుంటే మొత్తం కుటుంబం అంటే రోడ్డును పడుతుంది అనమాట. కొడుక్కి మనశ్శాంతి ఉండదు, భర్తకి మనశ్శాంతి ఉండదు, ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. సో ఏంటంటే ఇలాంటి చిన్న గొడవలు ఏమైనా ఉంటే కనుక మగవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళకూడదు, ఇంట్లోనే పెద్ద రకంగా అత్తగారే దీన్ని ఎలా ఒకలాగా పరిష్కారం అంటూ చూడాలన్నమాట. మీకు కొత్తగా నేను చెప్పి ఏం కదండి, అందరి ఇళ్ళల్లోనే జరిగేయే, కూతురైనా కోడలైనా ఒకటే అని చెప్పి భావించాలన్నమాట. అలాగే తల్లైనా అత్తగారైనా ఒకటే అని చెప్పేసి ప్రతి కోడలు కూడా అనుకోవాలి. ఇదైతే మీకు మంచి మెసేజ్ చెప్తున్నానండి. అందరూ కూడా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. ఫ్రెండ్స్ బాయ్.